జూలై 2 ఏకాదశి లోపుగా మేషరాశి వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి. మేషరాశిది రాశి చక్రంలో మొదటి రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. మేషరాశిలోకి అశ్విని నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, భరణి నక్షత్రం 1, 2, 3 మరియు 4 పాదాల వారు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు. మేషరాశి వారికి ఏకాదశి లోపుగా ఒక స్త్రీ వల్ల అయితే ప్రమాదం పొంచి ఉంది. మీరు ఈ ప్రమాదం నుండి కనుక జాగ్రత్తగా లేనట్లయితే మేషరాశి వారు ఎన్నో ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి వారికి స్త్రీ కారణంగా కొన్ని అనుకోని కష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే మేషరాశి వారు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో అవి వాయిదా పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ మాసం అంతా కూడా మేషరాశి వారు ఓర్పుతో ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఇక రంగాల వారీగా మేషరాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించిన విద్యార్థులకు విద్య పరంగా బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. విద్యార్థులకు విద్య పరంగా దినదిన అభివృద్ధి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎక్కువగా కెరియర్పై ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించిన విద్యార్థులకి ఈ సమయంలో గురుబలం అనేది అధికంగా కనిపిస్తుంది. గురుబలం అనుకూలంగా ఉన్నప్పుడు విద్యలో అనుకున్న ఫలితాలు అయితే రాణిస్తారని చెప్పుకోవచ్చు. అలానే మేషరాశికి సంబంధించిన వారిని మనం గమనించినట్లయితే వీరు ఎంతో చురుగ్గా కనిపిస్తారు. ప్రతి పనిలో కూడా ముందుండడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర చేయి చాచి అడగడానికి అస్సలు ఇష్టపడరు. మేషరాశి వారికి ఒకరి దగ్గర మాటలు ఒకరి దగ్గర చెప్పడం కానీ లేదా చాడీలు చెప్పే వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి వారు అస్సలు నచ్చరు. ఈ రాశి వారు మనిషి యొక్క వ్యక్తిత్వానికి ఎక్కువగా విలువనిస్తారని చెప్పుకోవచ్చు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకునే మనస్తత్వం ఉంటుంది. అయితే ఈ రాశి వారితో ఎప్పుడైనా వివాదం ఏర్పడినట్లయితే మరలా వారితో ఎప్పుడూలాగా స్నేహం కుదుర్చుకోవడం చాలా కష్టం. విపరీతమైన కోపం అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మాత్రం మేషరాశి వారికి ఈ సమయంలో చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలం నుండి వ్యాపార పరంగా కొన్ని స్థల సంబంధిత సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. అయితే ఈ సమయంలో వ్యాపారానికి సంబంధించి చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. వ్యాపార పరంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా లభిస్తాయని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారానికి సంబంధించి కొన్ని పార్ట్నర్షిప్ కారణంగా మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకున్నటువంటి టెక్నాలజీ మిషనరీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. పరిశ్రమల్లో దినదిన అభివృద్ధి అయితే కనిపిస్తుంది. అలానే పరిశ్రమల పరంగా ఎంతో కాలంగా ప్రభుత్వం నుండి రావాల్సిన గ్రాంట్లు పర్మిషన్లు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా కొంతమంది వ్యక్తుల సహకారంతో పనులు అనేవి ముందుకు సాగుతాయని చెప్పుకోవచ్చు. చేపల చెరువులు రొయ్యల చెరువులు చేసే వ్యాపారస్తులకి చెరువుల వ్యాపారాల్లో బాగానే కలిసి వస్తుంది. ఈ సమయంలో వచ్చినటువంటి లాభాలతో గతంలో వచ్చిన నష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో రైతులకు మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆశించిన రీతిలో సహాయ సహకారాలు అన్ని కోణాల నుండి అందడం వల్ల వ్యవసాయ ఫలితాలు మీరు అనుకున్న విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మేషరాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మీరు ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం లేదా ఆర్థికంగా తగిన వనరులు లేకపోవడం వల్ల నిరంతర ప్రయత్నాలు వాయిదా పడుతూనే వస్తున్నాయి. కానీ ఈ సమయంలో విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మేషరాశి వారు తొందరలోనే విదేశాలకు వెళ్తారు.
ఉద్యోగపరంగా మీరు పడుతున్నటువంటి కష్టానికి మంచి గుర్తింపు అయితే లభిస్తుంది. ఉద్యోగ విషయంలో అన్ని విధాల అభివృద్ధి అనేది కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అలానే ఉద్యోగపరంగా ఎవరైతే ట్రాన్స్ఫర్లు కోరుకుంటూ ఉన్నారో వారికి అనుకూల ప్రదేశాలకు బదిలీలు అనేవి ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు. మేషరాశికి సంబంధించిన వారు ఈ సమయంలో తరచూ శుభవార్తలు కూడా ఎక్కువగా వింటారు. ఇక ఈ రాశి వారు ఆరోగ్యపరంగా మాత్రం ఈ మాసం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. జలుబు, దగ్గు, జ్వరం ఇటువంటి సమస్యలు కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. అలానే తల్లిగారి ఆరోగ్య విషయంలో కొంచెం ఫలితాలు మిశ్రమంగా ఉండటం వల్ల తల్లిదండ్రుల ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల కొంచెం బెంగ పెట్టుకునే అవకాశం కనిపిస్తుంది. కానీ మీరు ధైర్యంగా ఉండి ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. మీరు నిరుత్సాహపడినట్లయితే తల్లిదండ్రులు ఇంకా నిరుత్సాహపడే అవకాశం ఉంటుంది. ఈ రాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ పరంగా మాత్రం ఈ సమయంలో అనుకున్నంత అనుకూలత ఉండదని చెప్పుకోవచ్చు. మీరు చేసేటువంటి కొన్ని పనులు ఏవైతే ఉన్నాయో కుటుంబ సభ్యుల వారిని తప్పు పట్టడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మీ సౌకర్యాల కోసం మీరు చేసేటువంటి చిన్న చిన్న పనులు ఏవైతే ఉంటాయో వాటినే తప్పుడుగా చూడటం, లేదా మీ యొక్క ఇబ్బందిని ఎవరూ అర్థం చేసుకోకుండా వారి స్వార్థం కొరకు మాట్లాడడం, ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని చిన్నబుచ్చడం ఇటువంటివి అనేవి ఈ మాసంలో కొంచెం కుటుంబంలో అధికమయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కుటుంబ పరంగా మీరు వీలైనంత వరకు కూడా మీరు నిర్వర్తించవలసిన బాధ్యత నిర్వర్తించి మిగిలిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది. అధికంగా ఆలోచించినట్లయితే మనస్తాపం తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండవు. మేషరాశికి సంబంధించి రాజకీయస్తులకు మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది. రాజకీయ పరంగా మాత్రం మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. అయితే ఒక స్త్రీ కారణంగా మాత్రం మీరు ఎంతో కాలంగా నమ్ముకున్నటువంటి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. అలానే స్త్రీల కారణంగా చెయ్యని తప్పులకు మీరు నిందలు మోసే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి రాజకీయస్తులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసంలో స్త్రీలతో వివాదాలు పెట్టుకోకపోవడమే మంచిది. సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించే వారి స్త్రీల వల్ల మోసపోయే అవకాశం కనిపిస్తుంది. కొంతమంది స్త్రీలు మీ యొక్క పేరు ప్రఖ్యాతిని కానీ డబ్బును కానీ ఉపయోగించుకొని మీకు ఎటువంటి విలువ లేకుండా చేయడం జరుగుతుంది. లేదా ఆర్థిక పరంగా మీరు ఉన్నటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చలేక ఇబ్బంది పడే అవకాశం కూడా ఈ మాసంలో అధికంగానే కనిపిస్తుంది. మేషరాశి వారు ఎవరినైనా కూడా తొందరగా తమవారు అని అనుకుంటారు. ఒక్కసారి తమవారుగా భావిస్తే వారి కోసం ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. కానీ కొంతమంది వ్యక్తులు వీరి యొక్క మంచితనాన్ని అదనుగా తీసుకుని వారిని అవసరానికి వాడుకొని వదిలేయడం జరుగుతుంది. కాబట్టి మేషరాశి వారు ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. ఈ సమయంలో మొత్తం మీ యొక్క ఫోకస్ అంతా కూడా మీ యొక్క జీవితం పైన, మీరు సాధించవలసిన లక్ష్యాలపైన పెట్టుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. కాబట్టి ఇతర వ్యక్తుల కంటే మీ మీద మీరు ఎక్కువగా దృష్టి పెట్టినట్లయితే జీవితంలో అభివృద్ధిలోకి వస్తారని చెప్పుకోవచ్చు. మీరు ఏం చేసినా కూడా ఎవరొకరు మిమ్మల్ని ఏదో ఒక విధంగా దెప్పి పడవడానికి లేదా వెనక్కి లాగడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి అటువంటి వాటన్నిటిని పట్టించుకోకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఏదైనా పని చేసేటప్పుడు ముందుగా ఇష్టదైవ నామస్మరణ చేసుకోవడం, అలానే తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఓకే అండి, మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.